సదాశివపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల 1975 నుండి 76 ఎస్ఎస్సి బ్యాచ్ గోల్డెన్ జూబ్లీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ పాల్గొని తన 10వ తరగతి సహచరులతో కలిసి బాల్య జ్ఞాపకాల్లోకి వెళ్లిపోయారు. తమకు అక్షరాలు నేర్పి, జీవితానికి దారి చూపిన గురువులు సైతం సమావేశానికి హాజరుకావడంతో పూర్వ విద్యార్థుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. గురువులను ఆప్యాయంగా పలకరించి వారి ఆశీస్సులు తీసుకున్నారు. 50 ఏళ్ల నాటి మిత్రులందరినీ ఒక్కతాటిపైకి తీసుకొచ్చేందుకు కృషి చేసిన ఎమ్మెల్యే చింత ప్రభాకర్కు బ్యాచ్మేట్లు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి ఆత్మీయ కలయికలు మున్ముందు కూడా కొనసాగాలని ఆకాంక్షించారు. కార్యక్రమానికి వచ్చిన చిన్ననాటి మిత్రులను ఎమ్మెల్యే చింత ప్రభాకర్ శాలువాలతో సత్కరించి తన ఆత్మీయతను చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో రాములు గౌడ్, ఎం. వెంకటేశం, జనార్దన్, మనోహర్, కాసాల బుచ్చిరెడ్డి, విజేందర్ రెడ్డి, చింత సాయినాథ్, సుధీర్ రెడ్డి, చిక్కుల మల్లేశం, రామప్ప, శ్రీధర్ రెడ్డి, చక్రపాణి, విఠల్, పెద్దగొల్ల ఆంజనేయులు, అమరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మనం అందరం తెలుస్తామా లేదా అనే అనుమానం కొంత ఉండింది. కానీ ఈరోజు అందరం ఇక్కడ కలవటం అనేది మరి నా పూర్వజన సుపుత్రులు అనుకుంటా. మనందరం కలవటం అంటే అది భాగ్యం. అంటే ఎవరమన్నా కొంతమంది పెళ్లిళ్ళు కలవచ్చు, ఏదైనా ఫంక్షన్ కలవచ్చు, ఎక్కడన్నా కలవచ్చు. ఆ రకంగా కలవటంతో అందరినీ కలవచ్చు. కానీ ఒక వేదిక మీద అందరం కలవటం అంటే మరి 50 సంవత్సరాల తర్వాత కలవటం అనేది ఒక సుకృతం అని నేను భావిస్తాను. మరి ఇంతమంది మనం ఒక మెయిన్ తెలియగా కలిసినందుకు నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఇందులో ఉన్నోళ్ళు ఒక 90% వరకు చాలా కష్టపడి కష్టాలను ఎదుర్కొని ఎన్నో అవమానాలు ఎన్నో ఇబ్బందులు అన్ని ఎదుర్కొని ఈ 50 సంవత్సరాలు మనం గడిపినాం.
మరి ఇప్పుడైతే ఒక ఇద్దరు ముగ్గురు తప్పించి అందరూ కూడా సఫలీకృతంగా మరి ఈ శేష జీవితం అంటే ఒక రకంగా వానప్రస్థం, మరి ఈ వానప్రస్థంలో కూడా అందరూ సంతోషంగా ఉండటం అనేది మరి మన అదృష్టం, ఆ దేవుడి దయ. మరి ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉంటే ఆ ఇబ్బంది నా పరిధిలో అయితే నేను కంపల్సరిగా నేను ఆదుకోవడం కానీ వాళ్ళకి సాయం చేయడం కానీ నేను చేస్తానని మీ అందరి ముందర నేను మాటిస్తున్నా. అంతేకాక మీరందరూ మనస్ఫూర్తిగా కోరుకున్నారు కాబట్టి నేను 95లో పురపాలక సంఘ చైర్మన్ను, అదే రకంగా 2 సార్లు ఎమ్మెల్యేగా నేను గెలిచినా కానీ ఆ గెలుపు మీదిగానే నేను భావిస్తా. నేను గెలిచినాక కూడా ఎటువంటి అక్రమాలకి అవినీతికి పాల్పడకుండా ఎవరికి నష్టం కానీ కష్టం కానీ నా నుంచి కలగకుండా నేను మీ అందరి దగ్గర తలెత్తుకొని తిరిగే పరిస్థితి నాకు దేవుడు నాకు కల్పించిండు. మరి ఆ విషయంలో ఎటువంటి అనుమానం లేదు. మరి ఎవరికి కూడా మన లాంటి కష్టాలు ఇంకెవరికి రావద్దు. నేను ఎమ్మెల్యే కావడానికి కానీ చైర్మన్ కావడానికి కానీ నా వెనకాల ఎవరున్నారు అంటే మొట్టమొదటిగా నేను చెప్పే మాట నా ధర్మపత్ని సాధనచారిణి, మరి నా భార్య ఉండటం, ఆమె త్యాగం మరి ఫలించింది. ఒకవేళ నేను అట్లా గాలికి తిరుగుతున్నప్పుడు కూడా ఆమె కుటుంబాన్ని పట్టించుకోకుండా ఉంటే మరి నేను కూడా ఆగమైపోయే పరిస్థితి ఉన్నది. మరి ఇప్పుడు ఈరోజు సర్పంచ్ ఉంటేనే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటాం, ఇంట్లో ఎన్నో రకాల వేసుకుంటారు. ఇవేం పని పెట్టారు, ఇంటికి పట్టించుకోకుండా తిరుగుతున్నారని. మరి ఒక ఎమ్మెల్యేగా ఆ రకంగా నేను పోటీ చేసిన మొట్టమొదటిసారి 2009లో మరి ఎన్ని ఇబ్బందులు, ఎన్ని అవమానాలు, మరి అది చెప్పడానికి రాని పరిస్థితి నేను ఎదుర్కొన్నా. మరి ముఖ్యమైన ధైర్యంతో మరి నేను గెలవడానికి మీరందరూ కూడా నాకు తోడైనారు. నిండు మనసుతో ప్రజల అందరి అండదండలు ఆశీస్సులు నాకు ఉన్నాయి కాబట్టి నేను గెలిచినాను అనుకుంటున్నా.